మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం పరిశీలన చేసినట్లయితే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు చెప్తున్నటువంటి ఒక మాట. ఈ మాట ఎవరితో చెప్తున్నారు అన్నది మనకి తెలుసు. ఈ మాటను మనం పరిశీలన చేసినట్లయితే సమూయేలు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తితో చెప్తున్నటువంటి మాట. ఆ వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ఒక రాజుతో చెప్తున్నటువంటి మాట. సర్వసాధారణంగా మనం పరిశీలన చేసినప్పుడు ఎవరు మాట వినని పరిస్థితిలో ఉంటారంటే ఎవరైతే సరిగ్గా విధేయత కలిగి ఉండరో వారు మాట వినలేని స్వభావం కలిగిన వారు ఉండడాన్ని మనం చూస్తాం. మనం ప్రాబ్లం అంతా కూడా మనం చూసినట్లయితే ఎక్కడ వస్తుందంటే మాట వినకపోవడం వలన సమస్య అంతా కూడా వస్తుంటుంది. చాలాసార్లు మన పిల్లలకి చెప్తుంటాం, ఒరే ఈ ప్రదేశానికి వెళ్ళకు అని చెప్తాం, కానీ వాడు మన మాట వినడు. చాలామందికి మనం ఎన్నో రకాలుగా కొన్ని మాటలు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ కొంతమంది మాట వినే స్వభావాన్ని కలిగి వినలేని వారు ఉండడాన్ని మనం పరిశీలన చేస్తాం. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలు ఎక్కువగా చెవిలో పడవు, కానీ నెగిటివ్ మాటలు చెవిలో పడుతుంటాయి. కొంతమంది పాజిటివ్ మాటల్ని కన్సర్న్ చేయరు, కానీ నెగిటివ్ మాటలను ఎక్కువగా కన్సర్న్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఎవరైతే మాట వినే స్వభావం కలిగిన వారే ఉంటారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కొన్నిసార్లు మాట సరిగ్గా వినకపోవడం వలన మనం కొన్ని కోల్పోతూ ఉంటాం. చాలాసార్లు ఒక రిలేషన్లో మనం చూసినట్లయితే మనం చెప్పే మాటలు ఎదుటివారు వినకపోవడం వల్ల వారు ఏం చేస్తుంటారంటే వారి యొక్క సహవాసాన్ని కోల్పోవడాన్ని మనము పరిశీలన చేస్తుంటాం. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలకు హెచ్చరికలు ఇస్తుంటారు, నువ్వు ఈ మార్గాల్లో నడువు, ఈ మార్గాల్లో నువ్వు కొనసాగితే నీకు బాగుంటుందని చెప్పినప్పుడు వారు తల్లిదండ్రుల మాటలను వినలేని స్వభావం కలిగిన వారుగా ఉంటారు. ఎవరైతే మాట వినలేని స్వభావం కలిగిన వారుగా ఉంటారో వారు ఎప్పుడు కూడా కష్టాలని కొని తెచ్చుకున్న వారుగా ఉండడం మనము చూస్తుంటాం. నేను మీకు ఒకసారి చెప్పినట్టు గుర్తు, ఒక అడవిలో ఒక కుందేలు తన పిల్లల్ని పోషించుకుంటూ నడిపిస్తుంది. అది తన పిల్లలకు రోజు కూడా చెప్తుండేది, ఏమని చెప్తుంటుందంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను లేనప్పుడు ఈ యొక్క బండ సందులో నుంచి మీరు బయటికి రాకూడదు, మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో ఏదొక మరి ప్రమాదకరమైనటువంటి జంతువు చేతులు పడి మీ ప్రాణాలు మీరు కోల్పోతారు అని చెప్తూ ఉండేదట ఈ యొక్క తల్లి కుందేలు పిల్ల కుందేలుకి. ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది. ఒకనొక సమయంలో తల్లి ఎప్పటిలాగానే బయటకు వెళ్ళింది, తన ఆహారం తింటూ ఆ పిల్లలకి ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. బయటికి వెళ్తే వీటికి యాంగ్జైటీ ఆగలేదు. మా అమ్మ రోజు చెప్తుంది బయటకు వెళ్ళొద్దు అని. మా అమ్మ బయటకు వెళ్ళొద్దని అంటుందంటే సంథింగ్ బయట ఏదో ఉంది, మేము బయటికి వెళ్ళి చూడాలి అని అనుకుంది. బయటికి వెళ్ళి చూడాలనుకున్నప్పుడు ఇది బయటకు వెళ్ళింది. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అక్కడ అనుకున్నట్టుగానే ఒక సింహము వచ్చింది. సింహము పులి వచ్చి వాటిని కొట్టి చంపేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. చంపేసి తినడానికి సిద్ధంగా ఉంటే ఈ లోపు ఆ తల్లి కుందేలు వచ్చి ఆ పిల్లల యొక్క పరిస్థితిని చూసి ఏడడం ప్రారంభించినప్పుడు ఈ టైంలో ఏమైందంటే ఈ యొక్క సింహం ఒక నక్కకి ఒక మాట సెలవిచ్చిందనమాట. ఏమనంటే నేను వచ్చి మరలా వీటిని తినే వరకు వీటిని నువ్వు కాపలాగా భద్రపరిచి ఉంచు, నేను వెళ్ళి జస్ట్ వాటర్ తాగొస్తానని సింహం చెప్పేసి వెళ్ళింది. ఈ తల్లి కుందేలు వచ్చి పిల్లల కోసం వెతుకుతుంది. పిల్లలు కనిపించేసరికి ఇది ఒక సైడ్ ఉండి ఏడుస్తుంటే ఈ లోపు ఈ యొక్క సింహం వచ్చి నక్కను జాగ్రత్తగా కాసుకోమని చెప్పింది కదా, అక్కడ చూస్తుంటే అదర్ సైడ్ నుంచి కుందేలు ఏడుస్తుందన్నమాట. అప్పుడు ఈ యొక్క సింహం ఏమని ప్రశ్నించిందంటే ఏం జరుగుతుంది అక్కడ, తల్లి కుందేలు ఎందుకు ఏడుస్తుంది అని అడిగినప్పుడు ఈ తల్లి కుందేలు పిల్లల కోసం ఏడుస్తుంది అని చెప్పేసి ఈ నక్క చెప్తుంది. ఈలోపు ఈ యొక్క నక్కకి ఎప్పుడైతే సింహం చెప్పి పిల్లల్ని చూసుకోమని చెప్పి ఈ యొక్క చంపినటువంటి కుందేలను కావలి కాయమని చెప్పి ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో మనకందరూ కూడా తెలుసు నక్క స్వభావం.
ఏం చేసిందంటే ఇది శుభ్రంగా కుందేలుకు ఉన్నటువంటి చెవులు కొరుక్కునే తినేసింది. సింహం చంపినప్పుడు ఆ కుందేలుకు చెవులు ఉన్నాయి, కానీ సింహం బయటకు వచ్చేసరికి దానికి ఏం లేవు, చెవులు లేవు. ఈ లోపు తల్లి కుందేలు ఏడుస్తుంది. తల్లి కుందేలు ఏడుస్తుంటే ఏయ్ ఏమైంది నీకు, ఓ ఏడుస్తున్నావు అని చెప్పేసి ఈ యొక్క సింహం గర్జించి అడుగుతుందన్నమాట. అడుగుతుంటే అప్పుడు ఆ యొక్క తల్లి కుందేలు చెప్తుందన్నమాట, నా పిల్లలకి నేను చాలాసార్లు చెప్పాను, మీరు బయటికి వెళ్ళొద్దు నేను చాలాసార్లు చెప్పినా అవి నా మాట వినలేదు. అవి నా మాట వినలేదు కనుక నిజంగా వాటికి చెవులు లేవని చెప్పేసి వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఏమని సింహం నక్కనే అడుగుతుంది, ఏంటి నక్క, నేనేమో పిల్లల్ని చంపేసి వెళ్తే వీటి చెవులు ఏమయ్యాయి అంటే నక్క వాదిస్తుంది, రాజా నువ్వు చంపేసి వెళ్ళావు కానీ నిజంగా కుందేలు పిల్లలకి చెవులు లేవు అని ఇద్దరి మధ్య వాద్యబోధాలు జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు వాదంలో మరలా మధ్యలో కుందేలు ఏడుస్తుందన్నమాట. ఈ ఏడుస్తున్నటువంటి కుందేలుకు అప్పుడు ప్రశ్నించినప్పుడు, ఈ సింహం ప్రశ్నించినప్పుడు, ఎందుకు ఊరికి ఏడుస్తున్నావు, ఏం జరిగింది నీకంటే, నా పిల్లలకి నిజంగా చెవులు లేవు రాజా, అందుకే అవి నా మాట వినకుండా నీ చేతిలో చచ్చిపోయినప్పుడు ఈ నక్క అంటుందట, నేను ముందే చెప్పాను కదా చెవులు లేవని, అందుకే చెవులు లేవని. ఇప్పుడు ఎవరి జీవితాన్ని ఎవరు నష్టపోయారంటే ఒక శ్రేష్టమైన జీవితాన్ని కుందేలు పిల్లలు కోల్పోయాయి. చాలాసార్లు మన జీవితంలో మాట వినకపోవడం వల్ల చాలా మనం నష్టపోతూ ఉంటాం. కొంతమంది ఉంటారు చెప్పిన మాట చాలా వారు పూర్తిగా వినరు. జరిగిన సంగతి సరిగా వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చి చూడటం మూర్ఖుని పోలు ఉంటాడని చెప్తుంది. ఎదుటివారు ఏదైనా మనకు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వినే స్వభావం మనము కలిగి ఉండాలి. చాలామంది చూడండి, కొంతమంది ఉంటారట, సామెతలు చెప్తాడు, సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇస్తారట. ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే వినాలంటారు, అది మాకు ముందే, అది పూర్తిగా వినరు. చాలామంది పూర్తిగా వినకుండా ఏమంటారంటే అది మాకు ముందే తెలుసు. అంటే ప్రాబ్లం అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే మనం వినడం వల్ల వినకపోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఉంటుంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బోధల్లో ఏ యొక్క ఉపమానం చెప్పినా లాస్ట్ని యూజ్ చేసే వర్డ్ చెవి గలవాడు వినుగాక. చెవులు లేవా? చాలామంది అంటుంటారు, పిలుస్తుంటారు, ఎరా వినిపించట్లేదా, చెవులు లేవా అంటారు. మనకన్నీ వినిపిస్తాయి. కొంతమంది చెవులు ఉంటాయి, పాజిటివ్ రిసీవ్ చేసుకో. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతున్నా బయట ఏదైనా చిన్న సాంగ్ వినిపించింది అనుకోండి, మన మైండ్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుందంటే అక్కడికే వెళ్తుంటుంది. వినడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్, ఒక దేశం మీద దేశ పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజుకు ఒక ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి మనం 15వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. దేనికంటే ఏది శ్రేష్టమాట? మాట వినడం శ్రేష్టం. పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. మాట వినడం అనేది చాలా శ్రేష్టమైనది. చాలామంది వినే స్వభావం లేనివారుగా ఉండి, వినని స్వభావం కలిగిన వారుగా ఉండి ఏం చేస్తారంటే వచ్చే దీవెనలు, వచ్చే ఆశీర్వాదాలు చేజేతులరా పోగొట్టుకుంటారు. సౌలు గురించి మనందరూ కూడా తెలుసు. సౌలు ఇశ్రాయేలు దేశం మీద మొట్టమొదటి రాజు. దేవుడు ఒక మంచి ఆధిక్యతను ఇచ్చినటువంటి రాజు. సౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సౌలు రాజ కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు. సౌలు శ్రేష్టమైన స్థితి నుంచి వచ్చినవాడు కాదు. హీ డోంట్ హ్యావ్ ఎనీ క్వాలిటీస్. అంటే రాజ్యానికి కావాల్సినటువంటి క్వాలిటీస్, ఒక రాజుకు కావాల్సినటువంటి క్వాలిటీస్ ఆయనలో లేవు. మన సౌలు యొక్క హిస్టరీని అంతా కూడా మనం పరిశీలన చేయగలిగితే హీఈస్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి అసాధారణమైనటువంటి స్థానంలో పెట్టాడు. చాలాసార్లు కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక స్టేజ్లో మాట వినేవారంగా ఉంటాం. ఆ స్టేజ్ దాటిన తర్వాత ఎవడ చెప్తే నేనెందుకు వినాలి అనే స్వభావం. పిల్లలు చూడండి, ఇంటర్మీడియట్ వరకు బాగానే ఉంటారు. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే మాకంతా తెలుసు, కానీ వారికి ఏమీ తెలియదు. మాకంతా తెలుసు అనుకుంటారు, కానీ వారికి ఏమీ
తెలియదు. మనం ఏం చెప్పినా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎందుకురా బాబు బుర్ర తింటున్నాడు అనుకుంటారు. పేరెంట్స్ ఎలా కనిపిస్తారంటే విలన్గా కనిపిస్తుంటారు. మాకంతా కూడా తెలుసు అనుకుంటారు. సౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సౌలు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నాడని మనం పరిశీలన చేస్తాం. ఈ సాధారణమైన వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి అసాధారణమైన స్థానంలో పెట్టాడు. అసాధారణమైన స్థానంలో పెట్టి సౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, సౌలుకి ఇచ్చినటువంటి కట్టడి ఏంటంటే, ఏ బరువు బాధ్యతలు సౌలు మీద పెట్టలేదు. ఒకే ఒక మాట అన్నాడు, యెహోవా మాట విను, అంతే చాలు. ఏమన్నాడు? నీ దేవుడని యెహోవా మాట విను. నీ దేవుని మాట వింటే చాలు. వింటే నీ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే ఎవరో కూడా ఊహించని రీతిలో ఉంటుందని చెప్పేవాడు. కానీ సౌలుకున్న లక్షణం ఏంటంటే ఆ వినే స్వభావమే సౌలుకు లేదు. చాలామందిని మనం చూసినట్లయితే వినని స్వభావం కలిగిన వారై ఉన్నవన్నీ కూడా కోల్పోయే రీతిగా ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు పిల్లలకి, రే నువ్వు కానీ ఇది పాస్ అయితే నీకు మంచిది కొనిస్తానంటారు. కానీ ఆవిడ వింటాడా? ఆవిడ వెండు. ఏదైతే చెప్తామో అదే చేయరు, ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తాం. అందుకే ఇశ్రాయేలుల గురించి దేవుడు అంటాడు, ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలు నీవు నా మాట విని ఎడలా ఎంతో మేలు, ఆయనను నీవు నా మాట వినకపోవటం నీకు బాల్యము నుండే వాడుగా అంటాడు. ఎటట దేవుని మాట వినకపోవడం అంటే ఎప్పటి నుంచి వాడుకట? బాల్యము నుండే వాడుక. అందుకే అంటాడు, దేవుడు నిన్ను పిలిచి నీతో మాట్లాడే టైంలో నీవు ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని నువ్వు వినకుండా, ఆయన చెప్పింది నువ్వు వినకుండా, నీ టైంలో నువ్వు చెప్పింది ఆయన వినాలంటే ఆయన టైంలో వినకపోతే నీ టైంని ఆయన కన్సర్న్ చేయడు. ఆయన టైంను మనం కన్సర్న్ చేసి ఆయన చెప్పిన టైంలో ఆయన మాట వింటే యూ విల్ బి బ్లెస్డ్ అనమాట. నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. అందుకే చూడండి, ఈ యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్లో ఎవడైతే ఫౌండేషన్ గట్టిగా కట్టుకుంటాడో వాళ్ళు ఎలా ఉంటారంటే స్ట్రాంగ్ పీపుల్స్గా ఉంటారు. ఇంటర్మీడియట్ని లైట్గా తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ తర్వాత అంతా కూడా లైట్ అయిపోద్ది. అందుకే ఇంటర్మీడియట్ అన్నది, అందుకే కాలేజ్ అంటారు. కాలేజ్ అంటే అర్థం ఏంటి? అండ్ కాలేజ్ అంటే అర్థం ఏంటి? చదువురా కాలేజ్ అందరం చదవం కదా. కాలేజ్ అంటే అర్థం ఏంటి? కాలర్ ఎగ్రెస్ ఏజ్. నువ్వు ఎగ్రెస్ ఉంటావు. కాలర్ ఎగ్రెస్ ఏజ్ కాదు. కాలేజ్ అంటే కాల్ అంటే పిలిచే, ఏజ్ అంటే వయసు. ఏ వయసు అట? పిలిచే వయసు. కాల్ ప్లస్ ఏజ్. కాలర్ ఎగ్రెస్ ఏజ్ కాదు. నేను చెప్పాను. ఓకే. కాలేజ్ అంటే పిలిచే వయసు. అప్పటి వరకు కూడా బాగానే ఉంటారు. ఇప్పుడు కొంచెం పర్లేదు. వాట్సాప్ అనే టైం అయితే ఇప్పుడు కొంచెం కాలేజెస్లో జాయిన్ చేశారు కాబట్టి, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ వచ్చాయి కాబట్టి అందరూ మంచి మంచి బ్యాగ్స్ అన్నీ ఉంటున్నాయి. మా టైంలో ఏంటంటే బ్యాగ్ కాదు, ఒక బుక్ అభిష్టాలన్నమాట. అన్నీ ఆ బుక్లోనే. ఆ బుక్ కూడా ఎక్కడ పెట్టుకునే వాళ్ళం అంటే బ్యాక్ పాకెట్. ఎక్కువ బుక్స్ పట్టుకెళ్తే ఏంటంటే షై, అది ఎక్కువ పుస్తకాలు పట్టుకెళ్తే సిగ్గు నామోసి విపరీతంగా చూసేవారు అనమాట. ఇడేట్రా ఇన్ని పుస్తకాలు తీసుకొస్తున్నాడు అన్నట్టు చూసేవారు. ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ అంతా కూడా మారిపోయింది. ఎప్పుడైతే మనం వినే స్వభావం కలిగిన వారుగా ఉంటామో ఆ విన్నదాన్ని బట్టి చూడండి, అందుకే ఎవడైతే టీచర్ చెప్పింది శ్రద్ధగా వింటాడో ఆ శ్రద్ధగా విన్నదాన్ని బట్టి వాడు ఆ యొక్క ఎగ్జాంపుల్ ఇంటర్ప్రిటేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే వినని స్వభావం కలిగిన వారే ఉంటారో ఆ వినని స్వభావం కలిగిన వారు ఏంటంటే ఎప్పుడు కూడా నాలెడ్జ్ని గెయిన్ చేయలేరు. అందుకే అంటారు స్పీక్ లిటిల్ హియర్ మచ్ అంటారు. నేను మా ఇంట్లో ఈ ప్రోవర్బ్ పండించుకునే వాడిని. తక్కువ మాట్లాడు ఎక్కువ విను, తక్కువ మాట్లాడు ఎక్కువ విను. అందుకే తక్కువ మాట్లాడే వాళ్ళ దగ్గర ఏముంటుందంటే నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడే వాళ్ళ దగ్గర ఏముంటుందంటే బుర్రలో ఏముండదు అనమాట, అది బ్లాంక్. చూడండి, ఎక్కువగా ఎవడు మాట్లాడతాడో వాడికి వాల్యూ ఉండదు. ఎక్కువ కౌరులు చెప్తాడు, రీడు అన్నీ ఇలా ఇది చెప్తాడంటారు, అంతే రెండు సార్లు. ఎవడైతే తక్కువగా మాట్లాడతాడో, తక్కువ మాట్లాడేవాడు చాలా జ్ఞాని అనమాట, చాలా జ్ఞానవంతులుగా ఉంటారు వాళ్ళు. ఎక్కువ వినడానికి మనము ట్రై చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ మాట్లాడడానికి, ఎక్కువ సలహాలు చెప్పడానికి ఇష్టపడుతుంటారు. కొంతమందికి ఏమి ఇష్టం అంటే సలహాలు చెప్పడం, సొల్యూషన్లు చెప్పడం, సమస్యకు సొల్యూషన్ అన్నీ వాళ్ళే చెప్పేస్తారు.
మాట్లాడడం తక్కువ మాట్లాడాలి, వినడం ఎక్కువ వినాలి. అందుకంటాడు మాట వినుట శ్రేష్టము. సౌలును మనం పరిశీలన చేసినప్పుడు, సౌలు యొక్క కుటుంబంలో మనం పరిశీలన చేస్తే, సౌలు ఎటువంటి క్వాలిటీస్ కలిగిన వాడు కాదు. యాక్చువల్గా అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ ఏంటంటే, ఇశ్రాయేలు అందరూ కూడా కూడి సమూయేలు దగ్గరకు వచ్చి వారి యొక్క ప్రయాణం చేస్తున్నట్టు ఈ అరణ్య ప్రయాణంలో, ఈ యొక్క ఎడారి ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక దేశాల గుండా వారు ప్రయాణం చేసి వచ్చారు. దేశాల గుండా ప్రయాణం చేసి వచ్చినప్పుడు అక్కడ చాలామంది చాలా పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేసి వచ్చారు. వారు కొన్ని పద్ధతులు చూశారనమాట. ఈ పద్ధతులు వారు చూసినప్పుడు కొన్ని పద్ధతులు వారు అడాప్ట్ చేసుకున్నారు. ఇశ్రాయేలుగా ఉన్నంతసేపు ప్రాబ్లం రాలేదు. మీరు ఎప్పుడైనా సరే గమనం చేయండి, వాక్యంలో మీరు పరిశీలన చేస్తే ఇశ్రాయేలీలు ఎవరు కూడా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయలేదు. ఇశ్రాయేలుని ఎవరు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించారంటే, ఇశ్రాయేలీలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంత మిశ్రితమైన జనాంగము వారితో ప్రయాణం చేశారు. అంటే దేవుడు లోకము కలిసిన వారు ఏం చేశారంటే ఇశ్రాయేలీలతో ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళకి కల్చర్ అంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఒక మోడర్న్ డ్రెస్ వేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఇప్పుడు మనతో పాటు ఉన్నప్పుడు మనం ఏదైనా ఆ ప్రయాణాలు గుండా మనం ఆ యొక్క సిచ్యువేషన్స్ గుండా మనము ప్రయాణము చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది మనం కూడా ఇలాగూ ఉండాలి. ఇశ్రాయేలులు కూడా అదే, ఇశ్రాయేలుతో పాటు మిశ్రిత జనాంగం ప్రయాణం చేసింది. వాళ్ళని ప్రేరేపించారు. మోషే వారితో లేని టైంలో, సీనాయి పర్వతం మీద దేవునితో సహవాసం కలిగినటువంటి ఈ టైంలో వారు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, వాడు ఎక్కడో చచ్చిపోయాడు, మీ మోషే మిమ్మల్ని విడిచిపెట్టేశాడు కాబట్టి ఇదిగో చేయండి అని చెప్పేసి ప్రేరేపించారనమాట. అందుకే వారు అడాప్ట్ చేసుకున్నారు. కొన్ని కల్చర్స్ వారు అడాప్ట్ చేసుకున్నారు. ఈ అడాప్షన్లో ఏమైందంటే అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళు చాలా ప్రాంతాల గుండా తిరుగుతూ వచ్చారు. ఆ చాలా ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు అక్కడ రాజులని కొంతమంది అధికారులను చూసి వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, సమూయేలు టైంకి వచ్చేసరికి మాకు కూడా ఒక రాజు కావాలి. అప్పటి వరకు కూడా వారిని ఎవరు నడిపించారంటే దేవుడు వారిని నడిపించాడు. సమూయేలు టైంకి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమన్నారంటే మాకు రాజు కావాలి, ఇస్తావో ఇవ్వని పెద్ద గొడవ చేయడం ప్రారంభించారు. సమూయేలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఇశ్రాయేలు అందరూ కూడా ప్రజలంతా కూడా గొడవ పెడుతున్నారు, రాజు కావాలని, ఏం చేయమంటావు అని అంటే, దేవుడు సరే వాళ్ళు రాజు కావాలన్నాడు కదా, వారికి రాజుని ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకునేసరికి ఇప్పుడు దేవుని యొక్క కొన దృష్టిలో ఒక వ్యక్తి కావాలి. ఇశ్రాయేలు దేశంలో రాజుగా నియమించబడడానికి ఒక వ్యక్తి కావాలి. అదే టైంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, చూడండి అక్కడ మనం చూస్తే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 9వ అధ్యాయము, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఆఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీసు అను బెన్యామీయుడు ఒకడు ఉండెను. కీసు భాగ్యవంతుడు, ఒక బెన్యామీయుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీసు యొక్క గార్ధబములు తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గార్ధబములు వెతకమని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే ఒక బెన్యామీయుడు, ఒక భాగ్యవంతుడు, కీసు అనబడిన ఒక భాగ్యవంతుని కుమారుడు సౌలు. ఇప్పుడు భాగ్యవంతుడు అంటే అర్థం ఏంటి? భాగ్యవంతుడు అంటే దాని అర్థం ఏంటి? అన్నీ కలిగిన వాడు, ఏ లోటు లేనివాడు. సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏ యొక్క లోటు కూడా లేని కుటుంబంలో పుట్టినవాడు. తనకు దాసి జనంగా ఉన్నటువంటి ఫ్యామిలీ. ఇప్పుడు చూస్తే గార్ధబొమ్మలు తప్పిపోయినాయట. గార్ధబొమ్మలు అంటే గాడిదలు తప్పిపోయాయి. ఇంట్లో గాడిదలు తప్పిపోతే వాళ్ళ నాన్న ఎవరిని పిలిచాడంటే, ఎవరిని పిల్లలు గాడిదలు పోయాయి అంటే పాలేరుని పిలిచారు, ఎత్తుక్కురారా అని చెప్పాలి. కానీ ఎవరిని పిలిచాడు? సౌలుని పిలిచాడంటే దాని అర్థం ఏంటి? అది ఏం చేస్తున్నాడు? పని బాట లేకుండా తిరుగుతున్నాడు. అక్కడ మనం చూస్తే
సౌందర్యవంతుడట. ఎలా ఉన్నాడట? సౌందర్యవంతుడు, అందరికంటే అందగాడు అన్నమాట. అక్కడున్న ఇశ్రాయేల్ అందరిలో కూడా సౌందర్యము గల యవ్వనస్తుడట. ఇప్పుడు సౌలు తండ్రి గాడిదలు పోతే ఎవడో చెప్పాలంటారే, గాడిదలు పోయి వెళ్ళి గాడిదలు ఎత్తుకురా అని ఎవరు చెప్పాలంటే ఇంట్లో పనివాడికి చెప్పాలి. కానీ ఎవరిని పిలిచాడు? సౌలుని పిలిచి అన్నాడు, రే గాడిదలు తప్పిపోయి నువ్వేం చేస్తావు అంటే గాడిదలే తిరుగుతున్నావు కాబట్టి వెళ్ళి గాడిదలను ఎత్తుకురని ఎవరిని పంపించాడు? సౌలుని పంపించాడు గాడిదలను ఎత్తుకోవడానికి. సౌలు అంత బెస్ట్ క్యారెక్టర్ కలిగిన వాడు అనమాట. ఏ క్యారెక్టర్ కలిగిన వాడు? ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి? గాడిదలను ఎతకడం తప్ప దేనికి పనికిరాని క్యారెక్టర్ కలిగిన వాడు. సౌందర్యం ఉంది, యవ్వనస్తుడు, పని పాట లేకుండా తిరుగుతున్నట్టున్నాడు. అందుకే వాళ్ళ నాన్న పిలిచి అన్నాడు, నీకు ఏ పని లేదు కాబట్టి పనోడిని తీసుకుని వెళ్ళి గాడిదలను ఎతకమని చెప్పేసి గాడిదలను ఎతకమని పంపించాడు. అదే టైంలో సమూయేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలుకు రాజు కావాలంటున్నారు, ఏం చేయాలంటే దేవుని యొక్క దృష్టి ఎవరి మీద పడ్డదంటే సౌలు మీద పడ్డది. ఎవరి మీద? సౌలు ఏమన్నా క్వాలిటీస్ కలిగిన వాడా, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడా, చదువు కలిగిన వాడా, జ్ఞానం కలిగిన వాడంటే ఏ క్యారెక్టర్స్ కూడా లేవు సౌలు దగ్గర. ఒక అందం మాత్రం ఉంది, కానీ ఈవెన్ వాళ్ళ తండ్రిని కూడా సాటిస్ఫై చేయలేడు అనమాట. వాళ్ళ తండ్రి దగ్గర కూడా మెప్పు పొందలేకపోయాడు. అందుకన్నాడు, వీడికంటే పనుడే బెటర్ అని చెప్పేసి అన్నాడు, రే నువ్వు వాడిని తీసుకుని వెళ్ళి గాడిదలను ఎత్తుకురా అని చెప్పేసి అన్నాడు. వెళ్ళారు ఇద్దరు కూడా. చూడండి అక్కడ చూస్తే 4వ వచనం మనం చూస్తే, అతడు పోయి ఎఫ్రాయిం మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరించగా అవి కనబడలేదు. తరువాత వారు శైలము దేశమును దాటి సంచారము చేసిరు కానీ అవి కనబడకుండాను. బెన్యామీనుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు మనం తిరిగి వెళదాము రమ్ము, గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివాడు తనగా, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే పోయిన గాడిదల కోసం అటు ఊరంతా తిరిగాడు, కానీ వీడు ఏమయ్యాడన్న టెన్షన్ ఎవరికి లేదట, వాళ్ళ బాబుకి లేదు. అనుకుని ఉంటాడు, పోతబేట దరిద్రుతుంది అనుకుని ఉంటాడు. మరి అది గాడిదలను ఎతకడానికి వెళ్ళాడు కదా. సౌలు అనుకున్నాడట, మనం వెళ్ళకపోతే మా డాడీ టెన్షన్ పడిపోతాడేమో అనుకున్నాడు. వాళ్ళ డాడీ చాలా రిచ్, కావాలంటే ఇంకో 10 మందిని పని వాళ్ళనే పంపించగలడు. చాలామంది పిల్లలు మనం చూస్తాం కదా, ఇంట్లో ఉండే కంటే బయట ఉంటేనే చాలా బెటర్. ఒక భయభక్తులు కలిగిన ఫ్యామిలీ ఉండేది మాకు తెలిసిన వారు. ఆ భయభక్తులు కలిగిన ఫ్యామిలీలో ఒక భయభక్తులు లేనివాడు ఉండేవాడు అనమాట. వాళ్ళ తండ్రి చాలా భయభక్తులు కలిగిన వాడు, వాళ్ళ తల్లి చాలా భయభక్తులు కలిగింది. ఒకసారి నాతో పాటు ఉండే యవనస్తుడు చెప్పాడు అనమాట. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత భయపడేవారంటే, వాడికి చాలా రిచ్ ఫ్యామిలీ అనమాట, చాలా రిచ్, చాలా ధనవంతులు, కోటీశ్వర్లు అనమాట అప్పట్లోనే. కానీ ఆ యొక్క ఎవరైనా గెస్ట్లు వెళ్ళి ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ నైట్ స్టే చేస్తే వాళ్ళ అమ్మ అనేదట, బాబు ఆ పాకెట్లో ఉన్నాయని నీ దగ్గర పెట్టుకునేదట. ఎందుకంటే తెల్లవారేసరికి మరలా అందులో ఏముండేవి కాదు, వారు ఎవరైతే వస్తువులు తెల్లరో వస్తువులు అందులో ఉండేవి కావు, భయపడేవారు అన్నమాట. ఇప్పుడు సౌలును పంపించడానికి గాడిదలను ఎత్తడానికి పంపిస్తే ఆ గాడిదలు చాలా కనిపించబోయేసరికి సౌలు అంటున్నాడు, మనం వెళ్ళకపోతే మా నాన్న కంగారు పడతాడేమో అని అంటే, అప్పుడు పనివాడు అంటున్నాడు, ఈ యొక్క గాడిదల కొరకు విచారించడానికి ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి సమూయేలు దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అతడు దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటంటే జరగబోయే విషయాలు చెప్పేవాడు, రేపు ఏం జరుగుతుందో ఈరోజు చెప్పేవాడు. అతని దగ్గరికి వెళ్దాం అని అంటే, చూడండి అక్కడ 7వ వచనం మనం చూస్తే, అందుకు సౌలు, మనం వెళ్ళిన యెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదాము, మన సామగ్రిలో నుండి భోజన పదార్థాలు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవటకు మనకేమీ లేదని పనివాడితో చెప్పి, మన వద్ద ఏమి ఉన్నదని అడిగి. చూడండి ఒకసారి నోటీస్ చేయండి, వాళ్ళ బాబు బయటికి పంపించినట్టు పాకెట్ మనీ కూడా ఇవ్వలేదు. మీకు అర్థమైందా? ఏమీ ఇవ్వలేదట.
ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని బయటకు పంపించారనుకోండి, నెతకడానికి పంపించారనుకోండి, అట్లీస్ట్ కొంచెం మనీ వారు సర్వే అవ్వడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చే తీరుతారు. అంటే సౌలు యొక్క వాల్యూ మనం చూస్తే వాళ్ళ తండ్రి ఖర్చుకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు సౌలు అంటున్నాడు మన దగ్గర ఏమీ కూడా లేవు అంటే, ఆ పనివాడు అంటున్నాడు చూడండి, వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావుతలము వెండి కలదు. ఎవరి దగ్గర వెండి ఉందట? పనోడి దగ్గర ఉందంట, కానీ ఎవరి దగ్గర లేదు. ఎవరు యజమానుడు? తన తండ్రి ధనవంతుడు. తన తండ్రి తర్వాత ఎవడు యజమానుడు అంటే సౌలు యజమానుడు. సౌలు చాలా రిచ్గా ఉండాలి, కానీ సౌలు దగ్గర ఏమీ లేదు. అంటే పని పాట లేకుండా తిరిగి వాళ్ళకి ఏమిస్తారు చెప్పండి? మంచి తల్లిదండ్రులు అయితే ఇస్తారు, కానీ అదుపులు పెట్టాలనుకున్న వారు ఏమీ కూడా ఎవరు. నేను మొన్న అనుకుంటే చెప్పాను మీకు, ముఖేష్ అంబానీ వాళ్ళ పిల్లలు గట నీతూ అంబానీ. ముఖేష్ అంబానీ అంటే ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఏషియా అనమాట. మన ఆసియా దేశంలో టాప్లో ఉంటాడనమాట. ప్రపంచంలో 2-3 స్థానాల్లో ఉంటాడు. మన ఏషియాలో టాప్ మోస్ట్ బిజినెస్ పర్సన్ అనమాట. రిలయన్స్ గ్రూప్ అంటే అసలు అదొక సముద్రం లాంటిది అనమాట. వాళ్ళ పిల్లలు గట సిటీ బస్ ఎక్కమని ఆ ఛార్జీలకి డబ్బులు ఇచ్చే పంపించేదట ఆవిడ. సిటీ బస్ ఎక్కమని ఛార్జీకి, సిటీ బస్కి ఎంతైతే అవుతాయో అంత ఒక ఆర్డినరీ పీపుల్స్లా పంపించేదట. వాళ్ళ సిటీ బస్సులోనే బస్సులు వేలాడుతూ, లేదంటే ఆ బస్సులో స్థానం కొరకు ఆ ఇరుకుల్లో వెళ్ళి ఆ బస్సుల్లోనే వెళ్ళి చదువుకుని వచ్చేవారట. మనం చూస్తుంటాం, మనకి ఏదైనా కొంచెం కలిగేసరికి తల్లిదండ్రులైన వారు ఏం చేస్తుంటారు? పిల్లలకి మనకు కొంచెం ఉంటే చాలు, మనకంటే డబల్ అవ్వాలని చూస్తాం మన పిల్లలకి. అందుకే మన పిల్లలు అక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలు అలాగే అవుతుంటారు. మనం నేర్పించాల్సింది వాళ్ళకి లైఫ్ ఆఫ్ స్టాండర్డ్ నేర్పించాలి, కానీ లివింగ్ స్టైల్ కాదు. నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను, లివింగ్ స్టైల్, హై లివింగ్ స్టైల్ కాదు మన పిల్లలకి నేర్పించాల్సింది, స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ అన్నమాట. వాళ్ళకి విలువలు మనము నేర్పించాలి, విలువలు నేర్పించాలి తప్ప కాస్ట్ ఆఫ్ లివింగ్ వరకు నేర్పించాము అనుకోండి, మన జేబులు చిల్లడిపోవడం తప్ప ఏమీ మిగలదు. బిల్ గేట్స్ అలాగే ఎప్పుడో ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తుండేవాడట, ఒక రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుతుండేవాడట బిల్ గేట్స్. సేమ్ అదే రెస్టారెంట్కి వాళ్ళ కొడుకు కూడా వెళ్తుండేవాడట. వాళ్ళ కొడుకు వెళ్తున్నప్పుడట ఆ కాఫీ తీసుకొచ్చే వెయిటర్కి టిప్స్ వేస్తుండేవాడు. ఒక $100, ఒక $50 వేసేసి వెళ్ళిపోతుండేవాడట. సేమ్ అదే హోటల్కి ఒకసారి మళ్ళీ బిల్ గేట్స్ వెళ్తే ఆ బిల్ గేట్స్ ఆ కాఫీ దగ్గర వెళ్ళిపోతున్నప్పుడు వెయిటర్ చూస్తున్నాడట. బిల్ గేట్స్ వాళ్ళ కొడుకే నాకు $100 వేసాడంటే, బిల్ గేట్స్ వచ్చాడు కాబట్టి బిల్ గేట్స్ దానికి మించి వేస్తాడని చెప్పేసి ఈ యొక్క వెయిటర్ చూస్తున్నాడట. వెయిటర్ చూస్తుంటే బిల్ గేట్స్ $1 అందేసి వెళ్ళిపోతున్నాడట. ఒకసారి చూసి వెయిటర్ అడిగాడట, మీ అబ్బాయి వేస్తే ఏం వస్తాడో ఇదే టేబుల్ మీద కూర్చుంటాడు, ఇక్కడ కాఫీ దగ్గర వెళ్ళిన తర్వాత ఒక $100 వేస్తాడు, కానీ మీరు వచ్చిన తర్వాత $1 వేసి వెళ్ళిపోతుంటారు. నేనేమనుకుంటానంటే బిల్ గేట్స్ వాళ్ళ కొడుకు ఎంత వేస్తే బిల్ గేట్స్ అంతటి ఓడి వచ్చి కాఫీ తాగాడు కదా, ఇంకా ఎక్కువ వేస్తాడని నేను చూస్తాను, ఏంటి కారణం ఏంటని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? బిల్ గేట్స్ కొడుకు వాళ్ళ బాబు బిల్ గేట్స్ అయి ఉండొచ్చు, కానీ బిల్ గేట్స్ వాళ్ళ బాబు మాత్రం ఒక వ్యవసాయకుడు అన్నాడు. ఏమన్నాడు? బిల్ గేట్స్ అనబడ్డాడు, నేను నా కొడుకు బిలియన్స్ సంపాదించాడు, ఇచ్చాను వాడికి అందుకు లెక్క తెలియట్లేదేమో, కానీ మా నాన్న మాత్రం కష్టపడి సంపాదించే ఒక వ్యవసాయకుడు. ఐ నో ద హార్డ్ వర్క్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పాడు. మనం నేర్పించాల్సింది ఏం నేర్పించాలంటే విలువలు మనం నేర్పించాలి. సౌలు దగ్గర ₹1 కూడా లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుని వెళ్తున్నాడంటే పనివాడు అంటున్నాడు, నా దగ్గర పావు తులము వెండి కలదు. కడక పని కూడా వదలలేదన్నమాట. ఎవరిని వదలలేదు? కడకి తనకి కావాల్సినటువంటి వస్తువుని ఎవరి దగ్గర తీసుకున్నాడంటే పనోడి దగ్గర తీసుకున్నాడు. పనోడి దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత వెంటనే చూడండి 15వ వచనం మనం చూస్తే, అదే అధ్యాయం 15వ వచనం, సౌలు అచ్చటికి రేపు వచ్చినని యెహోవా సమూయేలునకు తెలియజేసిన ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు. అక్కడేమో ప్రజలు రాజు కావాలని గొడవ పెడుతుంటే సమూయేలేమో రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాజు కొరకు చేస్తున్న ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందట? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ టైంలో గాడ్ కూడా ఒక పర్సన్ కోసం చూస్తున్నాడు. అదే టైంలో రాజు కోసం సమూయేలు ప్రార్థన చేస్తుంటే
వెంటనే దేవుడు అన్నాడు, సమూయేలు రేపు పొద్దుట అక్కడికి సౌలు వస్తున్నాడు, ఇదిగో అతడు ఇశ్రాయేలు మీద నేను రాజుగా అతన్ని అభిషేకించబోతున్నానని చెప్పేసి చెప్తాడనమాట. చూడండి అక్కడ ఎందుకు ఇంకా మనం చదివితే, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును. ఇక్కడ మనం చూస్తుంటే ఒక రాజుగా అభిషేకించడానికి నేను ఒక మనుషుని నీ దగ్గరికి నేను రప్పిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. వెంటనే గాడిదలు తప్పిపోయాయని చెప్పేసి వేలమ్మని ఎత్తుక్ಕೊಂಡು వచ్చి సమూయేలు దగ్గర ఆ యొక్క గాడిదలు ఇలా తప్పిపోయాయని చెప్పినప్పుడు చూడండి 20వ వచనం మనం చదివితే 19 నుంచి చదువమ్మా. 19 సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలను, రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధములను గూర్చి విచారపడకు, అవి దొరికినవి. ఇక్కడ చెప్తున్నాడు సమూయేలు, 3 దినాల క్రిందట నీ గాడిదలు తప్పిపోయి అవి నీకు దొరికిపోతాయి, ఏం కంగారు పడకు. అయితే నీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది అని చెప్పేసి అన్నప్పుడు సమూయేలుకి అర్థం కావట్లేదు అనమాట. దేవుడు అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబోయేవాడు ఇతడే. ఎవరు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబోయేవాడు? చదువు ఉన్నవాడు కాదు, జ్ఞానం ఉన్నవాడు కాదు, అప్పటి వరకు యుద్ధములు చేసిన వాడు కాదు, యుద్ధ నేర్పరి అంత మాత్రం కానే కాదు. అసలు గాడిదలు తప్పిపోయాను, గాడిదలు ఎత్తుకోవడానికి వచ్చినట్టు యుద్ధం అని తెలిస్తే చెప్పండి. అసలు అటువంటి వారిని దేవుని యొక్క కనుదృష్టిలో ఉంచుకొని ఇప్పుడు సౌలుని ఏం చేశాడంటే ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలని అభీష్టం కలిగి ఉన్నాడు, అనగా ఇష్టము కలిగి ఉన్నాడు. 10వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవాని అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఈలాగు సెలవిచ్చాను. ఏం చెప్పాడు? వెంటనే సమూయేలు దగ్గరికి సౌలుని తీసుకుని వెళ్ళి వెంటనే ఏం చేశాడట, తైలబొడ్డు చేత పట్టుకుని సమూయేలు మీద అభిషేకించి ఆ దేశం మీద రాజుగా చేశాడట. సౌలు యొక్క జీవితం మనం చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మనము చూడగలుగుతాం. అంటే ఒక గాడిదలు పోయాను తప్పిపోయాయని ఎత్తుక్కుంటూ వెళ్ళినటువంటి వ్యక్తిని ఎవరి సహకారం లేకుండా, ఎవరి తోడ్పాటు లేకుండా, ఎవరి యొక్క ప్రమేయం కూడా లేకుండా దేవుడు సౌలుని ఏం చేశాడంటే ఇశ్రాయేలు అందరి మీద కూడా రాజుగా చేశాడు. రాజుగా చేయడమే కాకుండా ఒక ఉన్నతమైన స్థానాన్ని సౌలుకు దేవుడు కలగజేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సౌలు యొక్క క్యారెక్టర్స్ మనం చూస్తే ఇంటిలోనే విలువ ఇవ్వలేదు. తన తండ్రి లాంటి వారు ఏమన్నాడంటే, రే పోయి నువ్వు వెళ్ళి గాడిదలు వెతికిరా అని చెప్పాడు. ఆ రోజుల్లో బయటికి వెళ్తే మరలా తిరిగి వస్తాడో రాడో అనే ఆ యొక్క రోజుల్లో ఒక సెక్యూరిటీ లేనటువంటి ఆ రోజుల్లో ఆ దేశమంతా తిరగడానికి సౌలుని పంపించాడు. అంటే సౌలు వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్వాలేదు. వారి కుటుంబంలోనే సౌలుకు విలువ లేదు. వాళ్ళ తల్లిదండ్రులే సౌలుని చిన్న చూపు చూసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడట, ఎవరు ప్రమేయం లేకుండా ఇశ్రాయేలు అందరి మీద కూడా రాజుగా చేశాడు. ఇశ్రాయేలు అందరి మీద రాజుగా చేసినప్పుడు ఇప్పుడు సమూయేలుకి ఈ యొక్క సౌలు ఎంత వినయమో ఎంత విధేయత కలిగి ఉండాలంటే దేవుడు చెప్పినట్టు వినే ఆలోచన మనస్సు సౌలు కలిగి ఉండాలి. కానీ సౌలు జీవితంలో ఏం నేర్చుకోవాలో తెలుసా? దేవుడు చెప్పింది వినే లక్షణాన్ని సౌలు కలిగి లేడు. సౌల్లో ఉన్నటువంటి బ్యాడ్ క్యారెక్టర్ ఏంటంటే వినే లక్షణం లేదు సౌలుకి. అందుకంటాను, వినే లక్షణం ఎవరిలైతే ఉండదో వారు దేవుని పట్ల దేవుని యందు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండలేరు. అందుకే చూడండి, వాక్యం ఎవరైతే వింటారో వారు ఆత్మీయంగా బలపరచగలుగుతారు. వాక్యం ఎవరైతే వినరో వారు ఎంతటి వారైనా సరే ఆత్మీయంగా వారు బలపరచబడడం అసాధ్యం. అందుకంటుంది వాక్యం మాట వినడం అనేది చాలా శ్రేష్టము. నువ్వు మాట వినే స్వభావాన్ని కలిగి ఉంటే
మాట వినే లక్షణాన్ని నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో అపరిమితమైన ఆశీర్వాదాలు నువ్వు కొని తెచ్చుకుంటావు. సమూయేలు యొక్క జీవితాన్ని, సమూయేలుని మనం చూసినట్లయితే ఒక సామాన్య వ్యక్తిని దేవుడు ఒక రాజుగా అభిషేకిస్తే, మరి సమూయేలు రాజుగా అభిషేకించబడినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసి ఏ బ్యాక్గ్రౌండ్ చేత ఈ యొక్క వ్యక్తిని నువ్వు రాజుగా నియమించావంటే, సౌలు కంటే మించినటువంటి యోధులు ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది ఉన్నారు. యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, యుద్ధ చాతురత కలిగిన వారు అనేక మంది ఉన్నారు. వారందరిని విడిచిపెట్టి దేవుడు ఎవరి మీద కనుదృష్టి నిలిపాడంటే, ఎందుకు పనికిరాకుండా గాడిదలను ఎత్తుకోవడానికి వచ్చినటువంటి సౌలు మీద దేవుడు కనుదృష్టి నిలిపి విసర్జించబడినటువంటి స్థానంలో ఉన్నటువంటి సౌలును ఏం చేశాడంటే ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. ఇశ్రాయేలు మీద రాజుగా చేసిన తర్వాత చూడండి, అక్కడ 10వ వచనం మనం చూస్తే 9వ వచనం నుంచి చదువుదాం. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు, అప్పటి వరకు కూడా ఎటువంటి మనసు కలిగి ఉన్నాడట? అప్పటి వరకు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు? వినలేని మనసు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే రాజుకి అభిషేకం పొందుకున్నాడో, తైలబుడ్డి చేత ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో, వెంటనే అతని మీదకి ఏమొచ్చిందట? దేవుని ఆత్మ రాగానే ఏమొచ్చిందట? క్రొత్త మనస్సు వచ్చింది. క్రొత్త మనసు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? అన్నీ కూడా ఆలోచనలు క్రొత్తగా ఉండాలి, నడవడిక క్రొత్తగా ఉండాలి, తన యొక్క విధి విధానాలన్నీ కూడా క్రొత్తగానే ఉండాలి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇటు రీతిగా 15వ అధ్యాయం వచ్చేసరికి, ఈ 15వ అధ్యాయం వచ్చేసరికి సౌలు ఎన్నో యుద్ధాలు చేస్తాడు. చెప్పడానికి చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి నేను చాలా దీన్ని షార్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 15వ అధ్యాయము 1వ వచనంకి వచ్చేసరికి దేవుడు ఒక మాట చెప్తాడు అక్కడ. చూడండి, 15వ అధ్యాయము 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఏమన్నాడు? యెహోవా మాట వినమని చెప్పాడు. అంతనే బరువు ఏమైనా పెట్టాడు? ఏ బరువు పెట్టలేదు. నీవు దేవుని మాట విను అని దేవుడు ఏం చెప్పాడో చెప్పాడు. దేవుడు సౌలుని ఏం చేయమన్నాడో, ఏం చేయాలన్నాడో అది చెప్పాడు. అది వినాలా లేదా? అది ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే సౌలు సింహాసనం మీద కూర్చున్న ప్రతిసారి కూడా సౌలుకి ఏం గుర్తు రావాలి? సౌలు సింహాసనం మీద కూర్చున్న ప్రతిసారి కూడా ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? అసలు నా బ్రతుకు ఏ పాటు బ్రతుకు, నేను ధనవంతునైనా కానీ ఒక విలువ లేనటువంటి జీవితం. మీరు అందుకే దావీదు లైఫ్ని సౌలు లైఫ్ని సిమిలర్గా మీరు కంపేర్ చేసి చూడండి. సౌలేమో గాడిదలు పోయాన్ని ఎత్తుకుంటూ వచ్చాడు. దావీదేమో ఎక్కడుండేవాడు? గొర్రెలు కాసుకునేవాడు. చూడండి, దేవుని యొక్క కార్యాలను కూడా మన వివేచనకు అందనటువంటి కార్యాలు. సౌలేమో గాడిదలు పోయాన్ని ఎత్తుకుంటూ వస్తే దావీదుని మనం చూస్తే, దావీదు ఒక గొర్రెలు కాపరిగా ఉండేవాడు. ఇద్దరిని దేవుడు రాజులుగానే నియమించాడు. అక్కడేమో మొట్టమొదటి రాజు ఏమో సౌలును గాడిదలు కాసుకునే స్థితి నుంచి విడిపించి ఒక ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెడితే, ప్రతిసారి కూడా దావీదు యొక్క సౌలుకి ఏం గుర్తు రావాలంటే, దేవుడు ఎందుకు పనికిరైన నాకు ఈ స్థితిని అనుగ్రహింపజేశాడు. కాబట్టి నేను ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత ఉండాలి, నేను దేవుని పట్ల ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలని, దేవుని మాట వినే స్వభావం కలిగిన వాడే ఉండాలి. అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, శత్రువులు అయినటువంటి అమాయకుల్ని పూర్తిగా నాశనం చేయమన్నాడు అనమాట. చూడండి ఏమన్నాడు? 2వ వచనం మనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలు చేసినది జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చేద్దరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక హతము చేయొచ్చు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఏం చెప్పాడంటే, అమాలేకీయులను నిర్మూలము
చేయమని చెప్పాడు. ఎందుకంటే అక్కడ జరిగిన స్టోరీ మనకందరూ తెలుసు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు అమాలేకీయులు వారి ప్రమేయం లేకుండా వచ్చి ఇశ్రాయేలుకు వారు కష్టం కలగజేశారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆత్మీయ భావం ఏంటంటే, శత్రువైన అపవాది విశ్వాస జీవితంలో మనం ఒక విశ్వాసిగా కొనసాగుతున్నప్పుడు నీ ప్రమేయం లేకుండా ఏం చేస్తుంటాడంటే నీ మీద దాడి చేయడానికి వస్తూ ఉంటాడు. నీ ప్రమేయం లేకుండా నీ మీద చొరబడడానికి, నీ మీద ఆధిపత్యం చెలాయించడానికి వస్తూ ఉంటాడు. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ మీద ఆధిపత్యం చెలాయించే అధికారుల్ని, ఆ యొక్క జనాంగాన్ని నువ్వు ఏం చేయాలంటే సమూలంగా నాశనం చేయమన్నాడు. నేను ఎప్పుడూ కూడా చెప్తుంటాను, ఇశ్రాయేలుగా బద్ధశత్రులు ఎప్పుడు ఎవరు ఉండేవారు? మొట్టమొదటిగా ఒకటి ఫిలిస్తీయులు, రెండోది అమాలేకీయులు, మూడోది ఇంకెవరు? ఈ యొక్క ఈజిప్ట్ దేశం నుంచి వస్తూ ఉండేవారు. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారంతా కూడా ఎప్పుడు కూడా వారికి శత్రువులుగా ఉండేవారు. దేవుడు అమాలేకీయుల గురించి అదే అన్నాడు, మీకు హాని కలిగించేవారు, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అస్థిరపరిచేవారు ఎవరైనప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా దాన్ని మీరు సమూలంగా నిర్మూలన చేయమన్నాడు. సమూలంగా నిర్మూలన చేయండి అని చెప్పేసి పంపించాడు. దేన్ని మీరు వదలొద్దు అని చెప్పేసి సౌలును పంపించాడు. సౌలు వెళ్ళాడు. సౌలు వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత అక్కడ ఏమన్నాడంటే 7వ వచనం మనం చూస్తే, తరిమి హతము చేసి అమాలేకీల రాజున అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలు జనులు కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ కూడా నిర్మూలన చేసిరి. ఏం చేశారట? దేవుడు ఏం చెప్పాడు అక్కడ? యెహోవా మాట మొట్టమొదటి వచ్చిన వాళ్ళు సమూయేలు ఏమన్నాడు? దేవుని మాట విని నువ్వు మొత్తం అంతా కూడా నిర్మూలన చేయి, అపవిత్రమైనది ఏది కూడా నీవు తెచ్చుకోవద్దు, సమస్తం కూడా నిర్మూలన చేయమంటే సౌలు ఏం చేశాడట? శత్రు రాజుని పట్టుకున్నాడట. మంచి వాటినేమో నిర్మూలన చేయకుండా చెడ్డ వాటిని నిర్మూలన చేసి కొవ్విన వాటన్నిటిని కూడా తెచ్చి ఎక్కడ కట్టాడట? ఇంటి దొడ్లో కట్టుకున్నాడట. కొవ్విన వాటినన్నింటిని కూడా ఎక్కడ తెచ్చాడు? ఇంట్లో తెచ్చుకున్నాడు. అప్పుడు వెంటనే సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి చూడండి, అక్కడ 10వ వచనం మనం చూస్తే, యెహోవాకు ప్రత్యక్షమై సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఎవరికి పశ్చాత్తాపం కలగజేశాడట? దేవునికి పశ్చాత్తాపం కలగజేశాడు. ఏ స్థితిలో ఉన్నవాడిని తీసుకొచ్చి ఏ స్థితినిస్తే ఆ స్థితిలో పెట్టిన వాడిని సన్మానించడం మానవేసి ఇప్పుడు సౌలు ఏ స్థితిలో ఉన్నాడట? దేవునికే పశ్చాత్తాపము కలగజేసిన మరి ఒక ప్రతికూలమైన మనసు కలిగి ఉన్నాడు. దీనికి కారణం ఏంటని మనం ఆలోచించినట్లయితే సౌలుకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? మాట వినని స్వభావం కలిగిన వాడు. అందుకే అంటాడు, నువ్వెంత రాజువైనా కావచ్చు, నువ్వెంత అధికారమైనా కావచ్చు, ఇక్కడ శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు బలర్పించడానికి తీసుకొచ్చాడు. క్రొవ్విన వస్తువులు, బలిసిన వస్తువులను కూడా తీసుకొచ్చి దేవునికి క్రొవ్వు అర్పించడానికి, అమాలేకీల్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన పదార్థాలన్నీ కూడా దేవునికి అర్పించడానికి తీసుకొచ్చాడు. అందుకే సమూయేలు అంటున్నాడు, నువ్వు ఏదైనా చెయ్యి, కానీ ఏది కూడా దేవుణ్ణి సంతోషపరచనేరదు. దీన్ని మనం మనకి స్పిరిచువల్ లైఫ్లో కన్వర్ట్ చేసుకుంటే, నువ్వు కానుకలు ఇచ్చినా దేవుడికి సంతోషం ఉండదు, నువ్వు బంగారం ఇచ్చినా దేవునికి సంతోషం ఉండదు, నువ్వు దేవుని సన్నిధిలో పాటలు పాడి దేవుని సన్నిధిలో ఎంత గొంతులేసినా దేవునికి సంతోషము ఉండదు. దేవునికి సంతోషం ఎప్పుడంటే మాట వినడం వల్ల. మాట వినడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం మనం జీవించినప్పుడే దేవునికి సంతోషం తప్ప నువ్వు ఇచ్చే కానుకల వల్ల లేదంటే నువ్వు చేసే రాజకార్యాల వల్ల దేవుడు సంతోషపడే దేవుడు కానే కాదు. సౌలు చేసింది మనం చూస్తే శ్రేష్టమైన వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చాడట. అంటే స్టూపిడిటీ అంటారు చూసారా, బుద్ధిహీనత అంటారు. ఏది చేయాలో చేయకూడదో, ఏది చేయాలి అది చేయాలి. కానీ సౌలు ఏది చేయకూడదు అదే చేసేవాడు. తింగరతనం అన్నమాట. సౌలు యొక్క లైఫ్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి స్టడీ చేసి చూస్తే సౌలుకి మాయమర్మం తెలియదు.
సౌలు యొక్క ఆ యొక్క జీవితం అంతా కూడా మనం పరిశీలన చేస్తే చూడండి, అందుకు చూడండి అక్కడ మనం చూస్తే 15వ వచనం మనం చూస్తే, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొచ్చిరి, నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చి. చూడండి పాపం ఎవరో తీసుకొచ్చారట సౌలు దగ్గరికి. ఎవరు తీసుకొచ్చారట? జనులు తీసుకొచ్చారు. జనులు తీసుకొస్తే తెంగరోళ్ళగా ఏమనుకున్నాడు? పర్లేదులే, ఏదైతే ఏంటి దేవునికి బలి అర్పించడానికి అంటే బలి అర్పించేద్దాం అని చెప్పేసి ఏం చేశాడట? తీసుకొచ్చి ఎక్కడ కట్టుకున్నాడట? ఎక్కడ కట్టుకున్నాడు? 14వ వచనం చదవండి. ఎక్కడి నుంచి వినపడుతున్నాయట? సౌలుతో మాట్లాడుతుంటే సౌలుని దర్శించడానికి సమూయేలు వచ్చాడు. ఇప్పుడు సమూయేలు సౌలు మాట్లాడుకుంటుంటే ఎడ్ల అరుపులను గొర్రెల అరుపులు ఎక్కడి నుంచి వినపడుతున్నాయట? సౌలు ఇంట్లో నుంచి వినపడుతుంది. అంటే తీసుకొచ్చి ఎక్కడ కట్టుకున్నాడు? ఎక్కడ కట్టుకున్నాడు మాస్టర్? ఇది బుర్ర ఉందంటారు అసలు. ఒక రాజు అయ్యండి, ఒక అధికారి అయ్యండి తీసుకొచ్చిన పశువులు గొర్రెలను కూడా ఎక్కడ కట్టుకున్నాడట? తన దొడ్లో కట్టుకున్నాడట. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలి? ఏ ప్రదేశంలో ఉండాలో ఆ ప్రదేశంలోనే ఉండాలి. చాలామంది విశ్వాసాలు ఏం చేస్తుంటారంటే, అందుకే ఈ అరుపులన్నీ కూడా ఎక్కడి నుంచి వినబడుతున్నాయి? సౌలు దేవుడు చేయొద్దందా, నువ్వు ఎందుకు చేస్తావంటే అక్కడ అన్నాడు, ఇదిగో ప్రజలందరూ కూడా దేవుని కొరకు బలి అర్పించడానికి తీసుకొస్తే నేను యాక్సెప్ట్ చేశాను అన్నాడు. ఏది పడితే అది యాక్సెప్ట్ చేయడం కాదు. ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదు అన్నది మనకు కామన్ సెన్స్ అన్నది కొంచెం పనిచేయాలి. ఏది పడితే చేసుకుంటూ వెళ్ళిపోతే మనం దేవుని సంతోషపరిచే వారంగా ఉండలేం. అందుకే మనం ప్రతి విషయంలో కూడా చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండాలి. కొన్ని ఆచారాలు ఆచరించే విషయంలో, కొన్ని పద్ధతులు పాటించే విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి మనకు చాలా అవసరం. సౌలు అదే కోల్పోయాడు. వినికిడి శక్తి కోల్పోయాడు, జ్ఞానం కోల్పోయాడు. ప్రజలు ఏదో చేయమంటే దానికి మోటివేట్ అయిపోయి ఏం చేశాడు? చూడండి 16వ వచనం చదవండి ఒకసారి. నీకు తెలియచేతను వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. అమాలేకీల నిర్మూలన చేయము సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దేవుని మీద ఎగబడి కీడు చేసేతమని. చూడండి ఏం చేశాడట? ఎవరి మాట వినలేదట? దేవుని మాట వినలేదట. దేవుని మాట వినకుండా ఏం చేశాడట? చూడండి అక్కడ మనం చూస్తే 28వ వచనం మనం చదువుదాం. 28వ వచనం చెప్పి నేను ముగిస్తాను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా అనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఒక నరుడు కాడు. ఏం చేస్తాడట? దేవుడు వెంటనే సౌలుతుడు ఏమన్నాడంటే, నువ్వు యెహోవా చెప్పిన మాట వినలేదు కాబట్టి ఇదిగో ఇప్పుడే నీ రాజ్యాన్ని దేవుడు తీసివేసి ఎవరికి చేస్తున్నాడు? నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి రాజ్యము ఇచ్చేస్తున్నాడు. సౌలు ఏం చేశాడు అసలు? సౌలు చేసిన తప్పు ఏంటి చెప్పండి? సౌలు చేసిన తప్పు ఏంటి? ఒక్క మిస్టేక్. యెహోవా మాట వినలేదు, దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పింది చేయలేదు. అల్పుడుగా ఉన్నటువంటి సౌలుని తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా అధికారిగా చేస్తే అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. తనకంటే ఉత్తముడైన తన పొరుగువానికి దేవుడు రాజ్యాన్ని అప్పగించాడు. తనకంటే ఉత్తముడు ఎవరు? దావీదుకి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయంటే, దావీదు ఎటువంటి స్థానం నుంచి వచ్చినవాడు? గొర్రెల మేపుకునే స్థానం నుండి వచ్చినవాడు. నువ్వు ఎక్కడున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు. దేవుని నువ్వు ఎలా స్తుతిస్తున్నావు, ఎలా మహింపరుస్తున్నావు, దేవుని మాట ఎంత వినే స్వభావం కలిగి ఉన్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు కోల్పోతున్నావేమో. దేవుడు నీకు ఏ స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానాన్ని దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా కాపాడుకో.
ఎందుకు పనికిరాని అచ్చల్పుడుగా ఇశ్రాయేలులు అచ్చల్పుడుగా పిలబడుతున్నటువంటి అత్యల్ప గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే అందరికంటే బెన్యామీను చిన్నవాడు. చిన్న గోత్రంలో ఉన్నవాడు, అందరి చేత తృణీకరించబడినవాడు, తన ఇంట్లో వారి చేత తృణీకరించబడ్డాడు సౌలు. ఇంట్లో వారి చేత తృణీకరించబడిన వారిని ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు, ఇశ్రాయేలుకు అధిపతిగా చేశాడు. అయితే ఎంతో ఉన్నతమైన స్థానంలో పెట్టినటువంటి ఈ సౌలు దేవుని మాట వినకుండా దేవుని యొక్క చేతిలో నుండి దేవుని యొక్క అధికారాన్ని కోల్పోయాడు, చేతులారా కోల్పోయాడు. అక్కడ మనం చూస్తే చూడండి 26వ వచనం, మనం చూస్తే 27వ వచనం. వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతన్ని దుప్పటి చెంగు పట్టుకున్నందున, చెప్తున్నాను కదా, సౌలు చేసే పనులన్నీ కూడా ఎలా ఉండాయంటే కొంచెం జ్ఞానంతో చేసేవాడు కాదు. సౌలు ఈ వార్నింగ్ అంతా ఇస్తున్నాడు, దేవుడు నిన్ను రాజుగా తీసివేయబోతున్నాడు అని అంటున్నప్పుడు వెంటనే దేవుని కాళ్ళు పట్టుకుంటే సరిపోయేది సౌలు. సమూయేలు చెప్పేసి వెళ్ళిపోతుంటే సమూయేలు ఏం చేస్తాడంటే ఒక ఫ్రెండ్ లాగా ఆగరా అన్నట్టు ఏం చేస్తున్నాడు, సమూయేలు చెంగుని పట్టుకుంటే దుప్పటి చెంగు కూడా చిరిగిపోయింది. అసలు ప్రవక్తలతో ఎలా ఉండాలి, ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి. చూడండి ఒకసారి మనం చూస్తే అసలు చేసిన మిస్టేక్ 13వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు 7 దినములాగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు చెదరపోవటయు చూచి దహన బలులు సమాధాన బలులు అద్దెకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఏంటట, ఏం చేయాలో చేసేవాడు కాదు, ఏది చేయాలో చేసేవాడు కాదు, ఏది చేయకూడదో దహన బలులు సమాధాన బలులన్నీ కూడా అర్పించాల్సినటువంటి పని ఎవరిదంటే ప్రవక్తది. ఇది ఒక ప్రధాన యాజకుడికి, ఒక ప్రవక్త ఉండి చేయాల్సినటువంటి పనులు ఇవి. ఇక్కడ ఏం చేస్తాడు, సమూయేలు చేయాల్సినటువంటి పని సౌలు చేశాడు, సౌలు చేయాల్సిన పని ఏం చేశాడు, గాలి కుదిలిపెట్టేశాడు. చాలామంది అంతే, దేవుడు వారికి ఏ బాధ్యత ఇచ్చాడో బాధ్యత చేయరు, పక్కోడిని ఎప్పుడు చూస్తుంటారు. పక్కోడి కోసం మనకు అనవసరం, దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో బాధ్యతను చాలా సక్రమంగా నెరవేర్చే అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ అదే చేశాడు. ఇప్పుడు మనం చూస్తే అందుకే సమూయేలు అంటున్నాడు, నువ్వు క్రొవ్వినటువంటి బలుల యొక్క మాంసం క్రొవ్వు అర్పించిన దేవుడు ఏమాత్రం కూడా సంతోషించేవాడు కాదు. దేవుడు దేని వల్ల సంతోషిస్తాడు తెలుసా, మాట వినడం ద్వారా. ఇంట్లో ఎందుకు గొడవలు వస్తాయి, ఇంట్లో గొడవలు ఎందుకు వస్తాయి, నీ భర్త నీ మాట వింటే గొడవ ఉండదు, నీ భార్య నీ మాట వింటే గొడవ ఉండదు, నీ పిల్లలు నీ మాట వింటే వినని స్వభావంకి వెళ్ళిన వారు అంటాం. అందుకే ఆకాశం ఆలకించి భూమి చెవియో కానీ ఎవరికి చెప్తున్నాడైనా, ఇశ్రాయేలు మాట వింటలేదట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎవరి మాట వింటలేదట, నేను వీరిని పెంచి పెద్దవారుగా చేసేదని కానీ వీరు నా మాట వినకుండా నా మీద ఎద్దు మాట వింటుంది, గాడిద మాట వింటుంది కానీ ఎవరి మాట వింటలేదట. ఇశ్రాయేలుకి తెలియలేదంటే మనుషుడు మాత్రం దేవుని యొక్క మాట. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వానుదొడ్డు తెలుసుకున్నాను. ఈ ప్రజలకు వివేచన లేదు, ఇశ్రాయేలు వివేచింపరు, యోచింపరు, వారికి జ్ఞానము లేదు. చాలాసార్లు ఎన్నిసార్లు మనకు చెప్తున్న దేవుని యొక్క వాక్యం మనకి వినిపించదు, వినలేని స్వభావం కలిగిన వారుగా ఉంటాం. ఒకవేళ ఉదయకాల సమయంలో దేవుని మాట వినకుండా ఒకవేళ దేవుడు నీకు ఒక పొజిషన్ ఇచ్చి ఉంటాడు, ఆ పొజిషన్ ఇచ్చినాడు, ఆ పొజిషన్ నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని మందిరంలో కానీ నీ ఉద్యోగ పరిస్థితులు కానీ నువ్వేం చేయాలంటే ఆ పొజిషన్ నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మాట వినలేని స్వభావం కలిగిన వాడుకుంటే నువ్వేం చేస్తావు తెలుసా, ఆ మాట ఆ స్థానాన్ని నువ్వు కోల్పోతావు. సౌలు తన స్థానాన్ని, ఒక ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయాడు, ఒక రాజు యొక్క స్థానాన్ని కోల్పోయాడు. దానికి కారణం ఏంటి తెలుసా, తన జీవితంలో సౌలు నేర్చుకోలేని విషయం ఏంటి తెలుసా, మాట వినని స్వభావం కలిగినవాడు. ఒకవేళ మాట వినని స్వభావం నీలో ఉన్న నాలో ఉన్న తీసివేసుకొని దేవుని యొక్క మాట విని దేవుని యొక్క చిత్తంలోను దేవుని యొక్క విశ్వాసంలో మనం కొనసాగుదాం. నువ్వు ఏది ఇచ్చినా దేవునికి ఇష్టం కాదు, కానీ మాట వినకుండా నువ్వు ఏదైనా చేయి, దేవుడు సంతోషపడే దేవుడు కానీ కాదు. సౌలు కూడా అదే చేశాడు, శ్రేష్టమని తీసుకొచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ దేవుడు అన్నాడు అవన్నీ కూడా నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఒకే ఒకటే, మాట వినే లక్షణం కలిగి ఉండాలి. మాట ఎవరైతే వింటారో వారు దేవునికి ఇష్టలట. ఇక ఉదయకాల సమయంలో నీవు నేను దేవుని యొక్క మాట విని ఆయన యొక్క కృపలో కొనసాగే వారంగా మనం కొనసాగుదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే కానుకలు సమర్పించుకుంటూ